నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపిస్తూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజావేదిక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పలు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నందివాడ మండలం పోనుకుమాడు గ్రామానికి చెందిన వెంకన్న తన స్థల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే జైభీం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా ఎమ్మెల్యే రాము పాల్గొంటానని హామీ ఇచ్చారు. వాహన యాప్ పనిచేయక ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. 2 రోజుల్లో యాప్ ఓపెన్ అవుతుందని పరిశ్రమల నిర్వాహకులకు భరోసానిచ్చారు. మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ మోసం కారణంగా ప్రతి నెల తన ఖాతా నుండి 18,000 రూపాయలు కట్ అవుతున్నాయని కార్మికురాలు వడ్డాది లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాము సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దొండపాడు గ్రామ చెరువు పూడిక తీయాలని గ్రామ పెద్దలు కోరగా ఎంపీడీఓతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గుడివాడ రూరల్ మండలంలో పంచాయతీ బిల్లుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా అధికారులకు తగిన సూచనలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరిన బాధితుడి దరఖాస్తును పరిశీలించిన ఎమ్మెల్యే వైద్య పత్రాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ప్రజా వేదికలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రతి వారం గ్రామాల్లో కూడా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నాం. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను తెలియచేయవచ్చు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుందనే సందేశాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరోసారి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కార మార్గాలు చూపిస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.